నమస్తే. మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మనం మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని 26వ వార్డులో ఉన్నాం. ఇక్కడ ప్రజాపాలన రెండవ విడత కార్యక్రమం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి అధికారులను అంటే వారు ప్రకటించిన ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఇల్లు ఉన్నవారు, ఇల్లు లేనివారు అనే తేడా లేకుండా అందరికీ ఆ లిస్టులో పేరు రావటం గందరగోళం సృష్టించింది. ప్రజలు ప్రశ్నల వర్షం అధికారుల మీద కురిపించారు. అధికారులు ప్రజల ప్రశ్నలకు తట్టుకోలేక వాళ్ళు సమాధానం చెప్పలేక అతలాకుతలమైన సందర్భం కూడా ఈరోజు మనకు కనిపించింది. ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ 26వ వార్డు మాజీ కౌన్సిలర్ ఎండి ఫాతిమా గారితో ఉన్నాం. ఇప్పుడు వారిని రెండు విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. ఈరోజు ప్రజాపాలన ఏ విధంగా జరిగింది? ఈరోజు ప్రజాపాలన కార్యక్రమంకు మేము అటెండ్ కావడం జరిగింది. ప్రజాపాలనకు ఏమన్నంటే వాళ్ళు లిస్ట్ అవుట్ చేశారు. ఎలిజిబుల్ పర్సన్ని లిస్ట్ అవుట్ చేశారు. లిస్టు చదవడం జరిగింది. అందులో ఏంటంటే మాకేం చెప్పారంటే సర్వే చేసినప్పుడు ఏంటంటే 58 జీవో పట్టా ఉండాలి, దానికి ఇంటి హౌస్ ట్యాక్స్ ఉండాలి, అలాగే మళ్ళీ దానికి ఏంటంటే అన్ని ఎలిజిబుల్ అంటే రేషన్ కార్డు మెయిన్ రేషన్ కార్డు ఒకటి ఉండాలని చెప్పి అందరికీ కూడా ఫొటోస్ తీసుకోవడం జరిగింది. ఈరోజు లిస్టు చదివిన దాంట్లో ఏముందంటే వాళ్ళకు 58 జీవో పట్టలేదు, సరే ఇండ్లు జాగా లేకుండా పెట్టుకుంటే దానికి స్థలం ఇచ్చి ఇల్లు ఇస్తా అని చెప్పింది, అది ఓకే. కానీ 58 జీవో లేదు, రేషన్ కార్డ్స్ లేని వాళ్ళకు కూడా 50% వాళ్ళ పేర్లే వచ్చినాయి. అయితే మేమేమంటున్నాం అంటే 50% పేర్లు వాళ్ళకు వచ్చినాయి, ఓకే, ఇవాళ ప్రకటించిండ్రు. రేపు మళ్ళీ వాళ్ళ దగ్గరికి సర్వేకి వెళ్ళినప్పుడు మీకు అది లేదని చెప్పేసి డిలేట్ చేస్తే అందులో వచ్చినాయి అంటే 100లో 50-70% పోతే 20% మాత్రమే మిగులుతుంది. నేనేమంటున్నా అంటే మీరు ఇవాళ జీవోని ఏ విధంగా తీసుకున్నారో మాకు అధికారులు చెప్పట్లేరు. కానీ ఇవాళ పేర్లు వచ్చినాయి, 100% పేర్లు వచ్చినాయి. మేము సంతోషిస్తున్నాం. ఇంకా కావాలన్న వాళ్ళు కూడా పెడతా అన్నారు. మేము దాన్ని స్వాగతిస్తున్నాం, తీసుకుంటున్నాం. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ ఇల్లు రేషన్ కార్డు లేకున్నా 58 జీవో లేకున్నా కూడా వీళ్ళ వచ్చిన పేర్లని రేపు వాళ్ళు తిరిగినప్పుడు ఇది లేదు అని తీసేయద్దు వాళ్ళని. ఎలాగైతే మీరు ఎట్లా ఏ ప్రాతిపదికనైతే తీసుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఎలిజిబుల్ అని చెప్పినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వవలసిందే. అందులో డబల్ వచ్చి ఏమైనా ఇండ్లు ఉన్న వాళ్ళకి మాత్రం తర్వాత సెకండ్ లిస్ట్ ఇస్తారా? మీరు ఏంటంటే ఇప్పుడు అధికారులు మేము అడిగినాం ఏ విధంగా ఇస్తారు, ఫస్ట్ ఎవరు ఎలిజిబుల్, ఎస్సీ ఎస్టీయా, మహిళల, విడోసా, వికలాంగుల అనేది మాకు తెలియజేయాలి. ఏ విధంగా తీసుకున్నారు, ఎట్లా ఎలిజిబుల్ చేశారంటే మాకేం దాని గురించి ఏం తెలియలేదు. మేమేమంటున్నామంటే వికలాంగులకు ఇస్తారా, విడోస్కి ఇస్తారా, ఎస్సీ ఎస్టీలకు ఇస్తారా, నిరుపేదలకు ఇస్తారా, ఇల్లుండి వాళ్ళకు ప్లేస్ ఉండి ఇల్లు లేకుంటే ఇస్తారా, లేదా కూలిపోయిన ఇండ్లకు ఫస్ట్ ఇస్తారా అనేది మాకు అది క్లారిటీ లేదు. ఆ లిస్ట్ కూడా క్లారిటీ లేదు. కాబట్టి మేమేమంటున్నామంటే ఫస్ట్ విడతలో ఎంతమందికి వస్తుంది, ఎలాంటి వాళ్ళకు మీరు సెలక్షన్ చేస్తారు, అలాంటి వాళ్ళకి ఎట్లా ఇస్తారు అనేది మాకు ఇక్కడ తెలిస్తే మిగతా వాళ్ళు పెట్టిన వాళ్ళు కూడా సరే వీళ్ళకి ఫస్ట్ విడతలో వచ్చింది, మాకు రేకులు నాకు రెండో విడత వస్తుంది, స్లాబ్ కూలిపోయిన వాళ్ళకో లేకపోతే అసలు మొత్తానికి డిస్మెంటల్ అయిన వాళ్ళకు థర్డ్ వస్తుంది అన్నట్టు అట్లా కొంచెం క్లారిటీ ఉంటుంది. ఓకే అమ్మా. ఇప్పుడు ఆ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లిస్టు తయారు చేసిన వాళ్ళు కరెక్ట్ అయిన సర్వే అంటే ఎంక్వైరీ నిర్వహించి లిస్టు తయారు చేసినట్టు అనిపించిందా, ఏదో కామన్గా నిర్వహించినట్టు? నాకైతే కామన్గానే అనిపించింది. ఎందుకంటే మేము అడిగినప్పుడు సమాధానం ఇట్లా ఎలిజిబుల్ ఇట్లా చేసినామంటే మేము ఓకే అనుకున్నాం. కామన్గానే అనిపించింది అది మాకు. ఎందుకంటే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరిగారు, వాళ్ళ దగ్గర లిస్ట్ లేదు. ఇప్పుడున్న కౌన్సిలర్ దగ్గర లిస్టు లేదు. ఇప్పుడు వాళ్ళు జిరాక్స్ ఇవ్వమన్నా కూడా ఇచ్చే పరిస్థితులే లేదు. కాబట్టి వాళ్ళు కామన్గానే చేసిండ్రన్నట్టయితే మేము అనుకుంటున్నాం. సరే, ఓకే అమ్మా. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసే పార్టీ అంటే సిపిఐ పార్టీ వార్డు కౌన్సిలర్ అంటే మాజీ వార్డు కౌన్సిలర్గా మీరున్నారు. ఓవరాల్గా ఇది రెండో విడత ప్రజాపాలన. అయితే ఫస్ట్ ప్రజాపాలన 6 గ్యారంటీలు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, అందులో కొన్ని అమలు చేస్తుంది. ఇప్పుడు మిగతాయి కూడా అప్పుడు కూడా ఇండ్ల కోసం రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న పబ్లిక్. ఇది రెండో విడత కదా. ఓవరాల్గా చూస్తే ప్రజాపాలన సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు జరుగుతున్నాయని మీరు అనుకుంటారు? మేమేమనుకుంటాం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తుంది. అంటే ఆఫీసర్లే కావచ్చు, ప్రజలకు అందజేయడంలో నిర్లక్ష్యమా లేకపోతే అవగాహన లేకపోవడమో జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచిగా చేస్తున్నది, ఇండ్లు ఇస్తున్నది, పెన్షన్స్ ఇస్తున్నది, ప్రతి ఒక్కరు చేస్తున్నది. కానీ ప్రజలకు అందడంలో ఏదో మిస్టేక్ జరుగుతుందని అయితే మేము అంటున్నాం.
ఓకే. మరి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుల మీదనే అందరూ మాట్లాడుతుండ్రు గదా! మరి రూ. 2,500 ఇస్తా అని గవర్నమెంట్ అన్నది గదా! దాని గురించి ఏమన్నా ప్రశ్నించిందా? వస్తాం. మహిళలకు మాకు రేవంత్ రెడ్డి గారు గెలిచినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమన్నారంటే మహిళలకు అందరికీ కూడా 2500 పెన్షన్ ఇస్తామని చెప్పారు. సంవత్సరం అయిపోయింది. మేము కూడా అడగడం జరిగింది. ఆల్రెడీ మేము కొన్ని చేసాం. ఫ్రీ కరెంటు చేసాం. తర్వాత ఫ్రీ బస్సు చేసాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు చేస్తున్నాం. నెక్స్ట్ కూడా అది చేస్తామని మేము కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ అదే చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మేమేమంటున్నామంటే ఏది చేసినా కూడా పేద ప్రజలకు అందాలి ప్రతి పథకం కూడా అని చెప్పేది మా ఓకే అమ్మా. ఓవరాల్‌గా మీరొక సిపిఐ మాజీ వార్డ్ కౌన్సిలర్‌గా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించే సంక్షేమ పథకాలు సాటిస్ఫైగా ఉన్నాయా? అంటే గవర్నమెంట్ చేసిన దానికి స్టార్ట్ ఉన్నది మాకు, దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి పేద ప్రజలకు అందట్లేదన్న అదైతే మాకుంది. ఎందుకంటే దానికి క్లారిటీ లేదు. ఒక ఆఫీసరు ఎట్లా చేస్తారు, ఏది ఎట్లా ఎలిజిబుల్ అనేది మాకున్నది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్గా చేస్తుంది, కానీ పేదలకు అందడంలో ఏదో ఒకటి మిస్టేక్ జరుగుతుందని అయితే మేము అంటున్నాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు ఇప్పుడు మనతో ఉన్నారు. ఇదే వార్డుకు సంబంధించి వారు ప్రజాపాలన మీద వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. పోయిన ప్రజాపాలన సర్వేలో అందరం అందియటం జరిగింది. లెటర్లు అవి పేర్లతో సహా సుప్తంగా రాసి ఆ ప్రజాపాలన పెట్టడం జరిగింది. ప్రజాపాలన పెట్టిన వాటిలల్లో కొందరి పేర్లు అసలు లేవు. ఆకుల అనిత ఇంకో వేరే వాళ్ళట్నే ఉన్నారు. కొందరి పేర్లు అసలు లేవు, వాళ్ళకి తీసేసారు. ఇలా కూడా పేరు నమోదు కాలేదు. అదేవిధంగా ఇప్పుడు ఇవాళ వచ్చిన ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇండ్లు లేని వాళ్ళకు రేషన్ కార్డులు లేని వాళ్ళకు ఇండ్లు వచ్చినాయి, ఉన్న వాళ్ళకి ఇండ్లు రాలేదు. స్థలాలు లేని వాళ్ళకే ఇండ్లు వచ్చినాయి, స్థలాలు అసలు లేని వాళ్ళకు కూడా రాలేదు. నేనేం అడుగుతానంటే ఈయాటి రోజులు ఉన్న ప్రభుత్వాన్ని ఏమడుగుతానంటే సర్వే చేసేది గవర్నమెంట్ అధికారులు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎవరి ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళనే ఎన్నుకున్న వాళ్ళనే సర్వే చేసుకొని వాళ్ళకి ఇచ్చుకుంటారు తప్ప పేదోళ్ళకి ఎప్పుడూ సాయం చేయరు. అయ్యాల వాళ్ళు చేయలేదు. ఇవాళ 20 ఏళ్ల క్రితం మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వచ్చిన రేషన్ కార్డులే తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు రేషన్ కార్డులు రాలేదు. ఆ 20 ఏళ్ల నుంచి పెళ్లి అయిన వాళ్ళు కానీ పిల్లలు పుట్టిన వాళ్ళు కానీ ఎదిగిన వాళ్ళు ఎవరికి కానీ రేషన్ కార్డు అర్హులు కాలే. ఆధార్ కార్డు నమోదు ఉన్న వాళ్ళ వరకే ఆధార్ కార్డుతోటే చేస్తాండ్రు. ఇవాళ జరిగిన మన ప్రజాపాలనల పేర్లు ఇండ్లు ఉండి అంతస్తులు ఉండి జాబులు ఉండి పింఛన్లు వచ్చే వాళ్ళకే ఇండ్లు వచ్చినాయి, అసలు లేని వాళ్ళకు రాలేదు. మీరు అబ్జెక్షన్ పెట్టవచ్చు కదా? అబ్జెక్షన్ పెడతాను. అబ్జెక్షన్ పెడితే పెట్టిన వరకే అబ్జెక్షన్, తర్వాత వాళ్ళ ఇష్ట రాజకీయమే చేస్తాను. మాది ఏమీ లేదు. వాళ్ళు ఇంతే మాట్లాడతారు కదా మనం చేద్దాం అనేదే ఆలోచన వాళ్ళది. పంగనాగం అనే వ్యక్తికి ఆమెకి 2 పిల్లలు, భర్త లేడు, ఇల్లు లేదు, రేషన్ కార్డు లేదు, ఆమెకి ఏమీ లేదు. సర్దార్ అనే వ్యక్తికి ఏం లేదు, అలివేల అనే వాళ్ళకు కూడా ఇల్లు లేదు, జాగా ఉంది. అట్లాంటి వాళ్ళ పేర్లు విక్రనగర్ కాలనీలో చెడుపాకరామ చాలా మంది పేర్లు వెళ్ళలేదు. అదే ఇల్లున్న వాళ్ళ పేర్లు ఎందుకు వెళ్ళినాయి అంటే ఇక్కడ సర్వే చేసి చేపించిన వాళ్ళదా తేడా అనేది మేము అడుగుతాను. ఇలా అందుకే విధంగా ఏమంటామంటే ఇండ్లు లేని వాళ్ళకి ఇవ్వండి, మాకు ఇండ్లు ఉన్న వాళ్ళకి వద్దు, రేషన్ కార్డులు లేని వాళ్ళకి రేషన్. ఇప్పుడు మీ ఒపీనియన్ ఈ సర్వే అంటే ఈ లబ్ధిదారులను ఎంపిక చేయటంలో అవినీతి జరిగిందనా? అవినీతి జరిగిందనే అడుగుతున్నాం మేము. అధికారులుగా సీనన్న తిరిగిండు. సీనన్నకు తెలుసు వీళ్ళకి ఇల్లుందా లేదా అనేది ప్రత్యేకంగా ఆయనకు తెలుసు. ఆయన రాసుకొని పోయిండు. వాళ్ళకి ఎందుకు రాలేదు, ఉన్న వాళ్ళకి ఎందుకు వచ్చింది అనేది అడుగుతున్నాం మేము. ప్రభుత్వాన్ని అడుగుతాను. ఇక్కడ ఉన్న ఎవరిని అడగట్లే. ఫస్ట్లో ఉన్న టీఆర్ఎస్ని అడగట్లే, కాంగ్రెస్ని కూడా అడగట్లే. ఎవరైనా ఉన్న రోజులు వాళ్ళు డప్పులు కొట్టుకుంటారు వెళ్ళిపోతారు. ఉన్న అధికారులు ఎప్పటికీ వార్డుల మీద తిరుగుతారు కాబట్టి వాళ్ళకి కంపల్సరీ తెలిసి ఉండాలి ఎవరు ఎలిజిబిలిటీ కారు అనే నిర్ణయం వాళ్ళకు ఉండాలి. కాబట్టి వాళ్ళు తక్షణమే ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వాలి, ఇతంతులకు పింఛన్ ఇవ్వాలి. భర్తలు ఉన్న వాళ్ళకి పింఛన్ వస్తుంది కానీ భర్తలు లేని వాళ్ళకి పింఛన్ రాదా? నాకు ఇది ఫస్ట్కి వచ్చిన ఏంటంటే ముసలి వాళ్ళకి పింఛన్ లేదు. ఇలా వయసు వాళ్ళు కొంచెం వాళ్ళ ఇళ్ళలో ఉండి తిరిగే శక్తి ఉన్న వాళ్ళకైతే పింఛన్ వస్తుంది, భర్తలు ఉన్న వాళ్ళకు పింఛన్ వస్తుంది, భర్తలు లేని వాళ్ళకి పింఛన్ రావట్లేదు. ఇల్లు ఉన్న వాళ్ళకు ఇల్లు వస్తుంది, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు రావట్లేదు. రేషన్ కార్డు ఉన్నోనికి రేషన్ కార్డు వస్తుంది. తను 20 ఏళ్ళ నుంచి ఉంటుంది, శ్రీలత అనే ఆమె. అనిత 20 ఏళ్ళ నుంచి ఉంటుంది. వాళ్ళు అసలు లిస్టే లేదు. వాళ్ళు ఎందుకు లేదు అంటే వీళ్ళందరూ తెలుసు, ఇక్కడ ఉన్న అధికారులకు తెలుసు. లిస్టు లేకపోతే ఒక ఫామ్ ఇచ్చి మళ్ళీ ఫిల్ చేయమంటారు కదా? అప్లై చేస్తే వస్తుందని నమ్మకం లేదు కదా మాకు. లేని వాళ్ళందరూ ఇప్పుడు ఏమంటారంటే మేము ఉన్నోళ్ళకి ఇవ్వము కదా, పేర్లు వచ్చిన వాళ్ళకి ఇవ్వము కదా అని. అసలు ఉన్నోళ్ళ పేర్లు ఎందుకు ఎలిజిబుల్ చేయాలి? లేనోళ్ళే ఫస్ట్ ఇచ్చి లేనోళ్ళే ఎక్కించినాక ఉన్నోళ్ళకి తర్వాత 2వ విడత కదా 3వ విడత అని. ఇప్పుడు 5 ఏళ్ళ పరిపాలన ఉంది కదా, 5 ఏళ్ళ పరిపాలన ఉన్నోళ్ళకి ఇవ్వచ్చు. లేనోళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు?
ఉన్నోని పరిస్థితి ఏంది, ఇప్పుడు లేనోని పరిస్థితి ఏంది. అప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని వాళ్ళు సాధింపు చేసుకురు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీకు మీరే సర్వే చేసుకుంటారా, మీ వరకే మీ వాళ్ళతో ఉండే వరకే ఇస్తారా, లేకపోతే పేద ప్రజలకు అందరికి ఇస్తారా? ఓకే అమ్మా, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అనే పథకాన్ని అమలు చేస్తూ దాంట్లో ఉచిత బస్సు, ఉచిత కరెంటు, ఉచిత గ్యాస్ అంటే 500 రూపాయలకి గ్యాస్, ఈ పథకాలన్నీ కూడా గవర్నమెంట్ దశల వారీగా అమలు చేస్తుంది కదా. ఇప్పుడు ఇట్లాంటి వాటిలో పారదర్శకంగా ఉండదు అని మీరు అనుకుంటారా? అట్లా నేను ఒక విషయం ఏం అడుగుతానంటే, ఇప్పుడు మనకు ఈ ఫ్రీ బస్సు పెట్టిండు, మన 2500 మహిళలకు ఇస్తానన్నాడు. ఇంకా కరెంటు విషయంలో పెట్టిండు, కరెంటు కూడా అందరికీ అలురు కాలే. మన పింఛని అనేది కూడా ఇప్పుడు 2500 పింఛని ఇవ్వలేదు. బస్సు కూడా పెట్టిండు, అది ఏం మాకు మహిళలకు ఏం ఉపయోగించేది పడేది కాదు. ఈ నూనె రేటు పెంచి, పప్పు రేటు పెంచి, ప్రతి ఒక్క రేటు పెంచి నువ్వు ఈ సర్వీస్, ఈ ఫ్రీ సర్వీస్ పెట్టేది ఎందుకు? మాకు నిత్యావసర సరుకులు ఉన్నాయి కదా, అది ఫ్రీగా ఇచ్చాయి. రేషన్ల మీద సన్న బియ్యం ఇచ్చాయి, దాని మీద కందిపప్పు, పామాయిల్ నూనె వెనకటి వచ్చేది. కేసీఆర్ ఉన్నప్పుడు చీరలు కూడా మన వాళ్ళకి కళ్ళనైతే చీరలు వచ్చేది ఒకప్పట్ల, అట్లాంటివి ఇవ్వండి. ఎందుకు ఇవన్నీ దేనికి? ఫ్రీ బస్ ప్రతిరోజు అయితే ఎక్కట్లేదు కదా, జాబ్ చేసేటోడే ప్రతిరోజు ఎక్కుతాడు. మాలాంటి బీద మహిళ ఎక్కదు, కూలి చేసుకొని బతుకుతుంది. ఆటోలకి ఇప్పుడు మాకు ఇక్కడ ఏమి ఎలాంటి వసతి లేదు మాకు ఈ లోకల్లా. ఇట్లా ఇప్పుడు మా మహిళలు అంతా ఉత్తగా ఉంటారు. మా డాక్రా మహిళలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ ఒక ఏదన్నా కంపెనీ లేకపోతే ఏదన్నా ఒక పని ఉపాధి కల్పియండి మాకు. ఇవన్నీ పెట్టడం మాకు ఫ్రీ బస్సులు ఎందుకు, ఆ 2500 ఎందుకు, మాకు ఇంకా ఏది వేదొద్దు. ఇప్పుడు ఈ నిత్యావసర వస్తువుల మీద మాకేదన్నా ఉపాధి పని కల్పించేటట్టు ఇప్పుడు కాంగ్రెస్గా తిరిగే ప్రతి ఒక్క లీడర్కి ఏం చెప్తానంటే, మీరు చేయాల్సింది ఏంటంటే, మాకు ఇక్కడ మహిళలు ఉత్తానే ఉంటారు, మాకు ఏదైనా ఒక కంపెనీ తరపున ఒక కంపెనీ లాంటిది తయారు చేయండి. దానికి మీరు సపోర్ట్ని మీకు ప్రోత్సహిస్తాం. మేము మహిళలు అందరం, డాక్రా మహిళలు కాదు, పార్టీలలో ఏ పార్టీలలో చేసినా మీకు మేము పూర్తి సహకారం ఇస్తాం. ఓకే అమ్మా, ఇప్పుడు అంత బాగానే ఉంది. ఏ గవర్నమెంట్లో అయినా చిన్న చిన్న లోపాలు అనేటివి జరుగుతాయి. దశల వారీగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చూస్తారు. ఓవరాల్గా మీరు చెప్పండి. సరే, మీరు న్యూ డెమోక్రసీ POW జిల్లా ఉపాధ్యక్షురాలు అన్నారు. ఓవరాల్గా ప్రజాపాలన అంటే 1 సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించే సంక్షేమ కార్యక్రమాలు, ప్రజాపాలన అంటే మీరు పరిశీలించిన దాన్ని బట్టి ఏ విధంగా ఉంది? మేము పరిశీలించిన ఫస్ట్ ఆయన ఆమోదించింది కరెక్టే ఉంది, కానీ దాన్ని బట్టి ఇక్కడ జరగట్లేదు. ఈడంతా అవకతవకలు నడుస్తాను. లోపం ఎక్కడ జరుగుతుంది? లోపం ఇక్కడనే జరుగుతుంది, మన దగ్గరనే జరుగుతుంది. మన కాడ ఉన్న అధికారుల వలన, లేకపోతే మన కాడ తిరిగి చేపించే వాళ్ళ మధ్యన యాన్నో ఒక లోపం జరుగుతుంది. ఇప్పుడు మేము ఎవరి పేరు పెట్టి అన్నా కూడా పలానా వాళ్ళని అన్నది రమ్మక్క టార్గెట్, అలాంటివి కాకుండా మేము ఎవరి పేర్లు పెట్టి అంటలేదు. కాబట్టి ఇప్పటికైనా ఏం చెప్తానంటే, ఈ పక్కన తిరిగే ఇప్పుడు కమిటీ సభ్యులు 5 ఉన్నారు. వార్డు కౌన్సిలర్ని అడిగితే ఏమంటారంటే, మాకు లిస్టే రాలేదమ్మంటాడు. ఒక వార్డు కౌన్సిలర్ అయ్యి ప్రజాప్రతినిధి అయ్యి ఆయన కాడికి లిస్ట్ ఎందుకు రాదు? కాంగ్రెస్లో 5 కమిటీ సభ్యులు తిరుగుతారు, వాళ్ళ కాడికి ఎందుకు రాదు లిస్టు? రావాలి. ఇప్పుడు ఒక అధికారే ఒక్కరు చేస్తే కాదు కదా, ఇంతమంది చేస్తేనే అవుతుంది. ఇప్పుడు మేమేం అడుగుతాం, మీరు 5 వచ్చి తిరిగారు, వార్డు కౌన్సిలర్ తిరిగి మీరు తిరిగారు, మరి మీరు చేపించింది ఏందని వీళ్ళని అడుగుతాం. వాళ్ళ సమాధానం, వాళ్ళ కాడ లిస్ట్ లేనప్పుడు సమాధానం ఏం చెప్తారు? సమాధానం చెప్పలేరు కదా. చేసే పని ఏదున్నా మంచిగా పద్ధతిగా చేయండి. ఫస్ట్ ఏమి లేని వాళ్ళకు ఇల్లు. చూశారు కదా, 26వ వార్డులో ప్రజాపాలన రసాభాసగా మారిందనే విషయాన్ని స్పష్టంగా మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీల వారు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలనే ఉద్దేశం బాగున్నప్పటికీ స్థానికంగా కొందరి లొసుగుల వల్ల ఈ పథకం అర్హులైన పేదలకు అందకుండా పోతుంది. ఇందులో స్థానికంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ రాజకీయాలు నడవడం వల్లే అర్హులైన పేదలకు ఆ ఇండ్లు అందకుండా పోతున్నాయి, ఆ రేషన్ కార్డులు అందకుండా పోతున్నాయి. ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తుందో పారదర్శకంగా ఒక పద్ధతి ప్రకారమే చేస్తున్నప్పటికీ ఆ పథకాలు కిందికి వచ్చేసరికి కొందరు నాయకుల వల్ల ఆ పథకాలని పక్కదారి పడుతున్నాయి, అనర్హులకు వస్తున్నాయనే ఒక అభిప్రాయాన్ని ఇక్కడ ముక్త కంఠంతో వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సందర్భాలు జరగకుండా నిజమైన అర్హులైన పేదలకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని మనమందరం కోరుకుంటూ, కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.